రఘునందన్ గారు చెప్పండి, అంటే రాష్ట్ర బీజేపీ ఒక ఫైట్ చేస్తుంది ప్రభుత్వ వైఫల్యాల మీద, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా అనేక ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత ఆ పార్టీలో ఎగ్జూబరెన్స్ కానివ్వండి, ఒక ఉత్సాహం బాగా కనపడుతుంది. అంటే మీ అమిత్ షా గారి పర్యటనలో బీజేపీలో ఒక రకమైన నైరాశ్యం కనబడితే, రాహుల్ గాంధీ గారి పర్యటనతో రాష్ట్ర కాంగ్రెస్లో ఒక ఉత్సాహం అలుముకుంది. అంటే రేపు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఆరిపోయే దీపానికి వెళ్తరెక్కువ అని వాళ్ళు మునిగిపోతున్నారని నాకు తెలుసు సార్. వాళ్ళకి ఇప్పుడు గెలిచినటువంటి వారికి మొన్న ప్రజలు 2014లో ఇచ్చినటువంటి సీట్లలో సగం మంది ఇప్పటికి వెళ్ళిపోయారు టీఆర్ఎస్ పార్టీలోకి. ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా సగం మంది టీఆర్ఎస్ తోటి ఆల్రెడీ చర్చలు జరుపుకొని ఉన్నోళ్ళే, ఏ నిమిషమైనా గోడ దుంకి వెళ్ళిపోయేటోళ్ళే. సగం 30 మంది మీద కేసులు ఉన్నాయి. సాక్షాత్తు వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ మీదనే ఎన్నికల సందర్భంగా ఒక కేసు నమోదైంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీదనే. పూర్వ నల్గొండ జిల్లాలో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నల్గొండ సూర్యాపేట లోపల కేసు నమోదైంది. కారు బ్యానెట్లో సుమారు 2 కోట్ల రూపాయలు పెట్టుకొని ఎన్నికల సందర్భంగా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే కేసు నమోదైంది. ఆ కేసులో వారు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని ఉన్నారు. ఈ విషయం నేను కూడా గుర్తు చేయలేదు. నేను చాలా టీవీ డిబేట్లలో గుర్తు చేస్తే, కేటీఆర్ గారు పాలేరు ఉప ఎన్నిక ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి సందర్భంలో ఉత్తమ్ కుమార్, నువ్వా మాకు నీతులు చెప్పేది? కారు బ్యానెట్లో పైసలు దొరికినటువంటి వ్యక్తి నువ్వు కాదా? నువ్వు స్టే తెచ్చుకొని ఉన్నటువంటి వ్యక్తి నువ్వు కాదా అని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కుంభకోణం మీద సిఐడి ఇచ్చిన నివేదిక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. ఆ రోజు నాడు గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే. తప్పు చేసినటువంటి కాంగ్రెస్ నాయకులను జైల్లో పెట్టడానికి టీఆర్ఎస్ ఎందుకు భయపడుతుంది? ఈ రకంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో అండర్స్టాండింగ్ నడుస్తూ ఉంది. లీడర్ ఆఫ్ అపోజిషన్ లేవగానే గౌరవనీయులు పెద్దలు అని అంటే, కేసీఆర్ గారు అనగానే లీడర్ ఆఫ్ అపోజిషన్ టీఆర్ఎస్ చేస్తుంది బాగుంది అంటాడు జానారెడ్డి గారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే 5 రూపాయల భోజనం మంచిగా ఉందని 5 రూపాయల భోజనం తెప్పించుకొని 3 రోజుల ముందు టీఆర్ఎస్కు బ్రాండ్ అంబాసిడర్గా చేస్తారు. ఎట్లా నమ్ముతారు కాంగ్రెస్ని ప్రజలు? ఈరోజు టీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి గెలిచి లీడర్లుగా ఉన్నటువంటి ఎల్ఓపీల మీద కేసులు ఉంటాయి, ఈడీ నోటీసులు ఉంటాయి. పీసీసీ ప్రెసిడెంట్ గారు కోర్టు నుంచి స్టేలు తెచ్చుకొని ఉంటారు. చాలామంది సీనియర్ మంత్రుల మీద కేసులు పెండింగ్లో ఉన్నాయి. సగం మంది జారిపోయినరు. ఉన్న దాంట్లో సగం మందిలో ఆలంపూర్ ఎమ్మెల్యే గారు లేచి నల్ల కండువా వేసుకొని దళితుల ఇష్యూలు వస్తే కూడా మా జానారెడ్డి గారు నన్ను మాట్లాడిస్తలేరని చెప్పి అసెంబ్లీలోనే నిరసన చెప్తారు. మేము ఆరోపిస్తుంది కాదు, వాళ్ళ పార్టీలోనే. ఇక రాహుల్ గాంధీ గారు వస్తే ఏదో సభ జరిగింది, సక్సెస్ అయింది. అమిత్ షా గారు వస్తే నైరాశ్యం వచ్చిందనేది తప్పు సార్. అమిత్ షా గారు వచ్చిపోయిన తర్వాత కేసీఆర్ గారికి వారి కాళ్ళ కింద భూమి కదులుతుంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనబడింది. భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ని టార్గెట్ చేసినట్టు తెలంగాణను టార్గెట్ చేయబోతుంది అనేది వారికి స్పష్టంగా ఇంటెలిజెన్స్ నివేదికలు. అందుకే భయపడి ఆ రకంగా మాట్లాడారు అమిత్ షా మీద. ఆయనకు భ్రమించింది అక్కడికి. అమిత్ షా లేరు, భ్రమిత్ షా లేరు కాదు. కేసీఆర్ గారికి అమిత్ షా గారి పర్యటన తర్వాత, బీజేపీ తీసుకుంటున్నటువంటి వ్యూహం అర్థమైన తర్వాత వారు అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీ దృష్టిలో కాంగ్రెస్ అనేటువంటిది కొంత లోపాయికారిగా అండర్స్టాండింగ్ ఉందంటారా? కొంతమంది లీడర్ లోపాయికారిగా ఏముంది సార్? ఎల్పీ లీడర్ మీద నేను ఆరోపించింది కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ మాట్లాడింది బాగుందంటారు, మమ్మల్నే మాట్లాడిస్తలేరని వాళ్ళే చెప్తా ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. చాలాసార్లు కాంగ్రెస్ ఎల్పీ లీడర్లలో గందరగోళం జరిగింది. కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్రను పోషించడంలో పూర్తిగా విఫలమైంది. పేరుకు మాత్రమే మమ అనుకుంటే తిరుగుతున్నట్టు నటిస్తున్నారు. కానీ సగం 30 మంది దే ఆర్ ఆల్రెడీ ఇన్ కొలిజన్ విత్ టీఆర్ఎస్ పార్టీ. మీరు చూస్తారు కదా, ఈ రాష్ట్రపతి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా టీఆర్ఎస్ వాళ్ళు ఎంతమందిని తీసేసుకుంటారు, అసలు కాంగ్రెస్లో ఎవరు మిగులుతారు, ఎవరు మిగిలరు అనేది ఒక పెద్ద చర్చ రేపు. తెలుగుదేశం రోల్ ఎలా ఉండబోతుంది ఇక్కడ? తెలంగాణలో నాకున్నటువంటి అంచనా మేరకు తెలుగుదేశం పార్టీకి పెద్ద రోల్ ఉంటుందని నేను అనుకోను సార్. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆ విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకుంటుందని నేను ఆశిస్తున్నాను. తెలంగాణలో చంద్రశేఖరరావు గారి వల్ల తెలుగుదేశం పార్టీని క్రమ పద్ధతి లోపల దాన్ని కొలాప్స్ చేయడానికి, నష్టం చేయడానికి, లేకుండా చేయడానికి, ఎరాడికేట్ చేయడానికి 2-3 మంత్రులను పెట్టి ప్రత్యేకంగా నడిపించారు. వాళ్ళ పరిస్థితి కూడా అంతే. గెలిచిన దాంట్లో ఎంతమంది ఎమ్మెల్యేలు మిగిలిరు? 3 మిగిలిరు లాస్ట్కి. మిగిలిన వాళ్ళు అందరూ పోయారు. 15 మంది గెలిస్తే 3 మిగిలిరు సార్. ఎమ్మెల్సీలు అందరూ పోయినరు, ఎమ్మెల్యేలు అందరూ పోయినరు. సెకండ్ కార్డర్ని మొత్తం కొలాప్స్ చేస్తూ ఉన్నారు. ఆ 3 మీద, ఆ మిగిలిన 3 ఇట్లలో 3 మీద ఆల్మోస్ట్ కేసులు ఉన్నాయి. 2ని ఆల్రెడీ జైలుకి పంపించారు, ఒక ఆయనను పంపిస్తామని బెదిరించారు. మధ్యలో ఏదో కేసులో ఆయనకు సంబంధం ఉందని పేపర్లలో రాపిచ్చారు. సో కాబట్టి తెలంగాణలో కొంత తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ పార్టీగా వాళ్ళు బతకడానికి ఉపయోగపడదు. వారు ఖచ్చితంగా ఎవరికో ఒకరికి యాడ్ అవుతే అది బలమవుతుంది అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. సో ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారని నేను అనుకుంటా ఉన్నాను. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీలో కలిసిపోయి తెలంగాణలో కమలం గుర్తు అధికారంలోకి రావాలి, ఆంధ్రప్రదేశ్లో సైకిల్ గుర్తు అధికారంలోకి రావాలని పనిచేస్తే అది ఉభయతారకంగా ఉంటుంది అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. దాన్ని ఎంతవరకు 2 పార్టీల రాష్ట్ర నాయకత్వాలు, కేంద్ర నాయకత్వాలు ఆమోదిస్తే అనేది పక్కన పెడితే ఇదొక ముందస్తు ఆలోచన. తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది మిత్రులు కూడా అట్లాంటి ఆలోచనే చేస్తూ ఉన్నారు.
మేమందరం బీజేపీలో జాయిన్ అయితే బాగుంటుంది, ఆ దిశగా మనం అందరం కలిసి పనిచేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన అయితే జరుగుతున్నటువంటి మాట. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ న్యూస్.